హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో నేను ఆన్లైన్లో మొక్కలు తెప్పించాను కదా, ఆ మొక్కలు ఎలా పెట్టుకుంటాను చూపిస్తాను ఈ వీడియోలో. ఇది వచ్చేసేసి చిన్న సువ్వ లాంటి తీసుకొని ఒక బకెట్లు తెచ్చుకున్నానండి, ఒక 4-5. ఆ బకెట్లు వచ్చి 5 లీటర్స్ బకెట్స్. వాటికి నేను ఇలా హోల్స్ పెట్టుకుంటాను, ఏవైనా అంతే. మొక్కలు వేయాలంటే అలా హోల్ పెట్టేసుకుంటాను, 4-5 హోల్స్ పెడతాను, ఎందుకంటే ఎయిర్ ప్యూరిఫై బాగుండాలని. అలా పెట్టేసేసి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఈ బకెట్స్ వచ్చేసేసి, ఆ బ్లాక్ బకెట్ వచ్చేసేసి ఒక్కో 30 రూపీస్ పడిందండి. అవి చిన్నవి కాబట్టి 5 లీటర్సే కాబట్టి 30 రూపీస్ పడింది. అలాగా రెడ్ది అంతకుముందు ఉందండి ఇంట్లో, దానిలో కూడా మొక్క పెట్టేద్దాంలని ఇంకా అలా పెడుతున్నా చూడండి. ఇది వచ్చేసేసి కోకోపిట్ ముందు వేసేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం వాటర్ అనేవి మట్టిగా కిందకి పడకుండా ఇలా అయితే పెట్టుకోవచ్చని. నేను వచ్చేసి నల్ల మట్టి వాడుతున్నానండి. అది కొంచెం గట్టిగా ఉందని క్రష్ చేసేసి కొంచెం తడిపేసేస్తున్నాను. దాని మీద ఇసుక, మన ఇది వేపపిట్టు అవి వేస్తున్నాను. ఇవన్నీ వేసి నేను ఇలా రెడీ చేసుకున్నాను. కొంచెం లేయర్గా వేస్తున్నాను, ఎందుకంటే బాగుంటుంది, మొక్కకు కూడా బాగా గ్రోత్గా పెరిగిద్దని అలా వేస్తున్నాను. చూడండి, మట్టి అయితే అలా క్రష్ చేశాను. మా అల్లుడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. నేను వద్దు అంటే చేస్తా అంటున్నాడు. అలా అన్నీ నింపేసుకొని బకెట్స్ కొంచెం వాటర్ పోసేసి ఒక 2 రోజులు అలా వదిలేసానండి, ఎందుకంటే కొంచెం మట్టి గట్టిగా ఉంది కదా, అది లూజ్ అవ్వాలని. అలా లూజ్ అయిపోయాక మొక్క పెడదాంలే అని అలా వదిలేసాను. బాగా లూజ్ అయిపోయింది మట్టి, ఇంకా మొక్కలు పెట్టేద్దామని అలా పెట్టేస్తున్నాను. 4 కంటైనర్లోనేమో ఇవి గరుడ వర్ధన ప్లాంట్స్ పెట్టాను. రెడ్ కంటైనర్లో వచ్చేసేసి కెమిలియన్ ప్లాంట్ పెట్టాను. చూద్దాం ఇవి ఎలా వస్తాయో ఏంటో, ఫ్లవర్స్ ఎలా ఉంటాయో. 4 కలర్స్ అని చెప్పారు, ఈ 4 కలర్స్ వస్తాయో రావో చూద్దాం. అప్డేట్ ఇస్తుంటాను, చూస్తుండండి నా ఛానల్ని. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే, నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.